వెల్కమ్ టు మజా డైరీ ఫామ్. మన డైరీ ఫామ్ అప్డేట్ అయితే మనం ఈరోజు అయితే చూస్తున్నాం కదా. మార్నింగే ముర్రా గేదె లోడ్ అయితే వచ్చిందని చెప్పి ఇక్కడ చూస్తున్నాం కదా. రైతులు అయితే వస్తున్నారు, సార్తో అయితే కాంటాక్ట్ అవుతున్నారు. వాళ్ళకి కావాల్సిన గేదెలు చూపించమని చెప్తున్నారు. ఇక్కడ చూసినట్టే వాళ్ళు వచ్చిన వెహికల్స్ ఇవి, రైతులు వీళ్ళందరూ అయితే. ఓకే, మనం అయితే గేదెలను చూద్దాం. ఇంకోటి మన స్టాక్ ఎంత ఉందంటే మన డైరీ ఫామ్లో అయితే 80+ యానిమల్స్ అయితే ఇప్పటికైతే డైరీలో ఉన్నాయి. ఈరోజు 10 యానిమల్స్ యాడ్ అయినాయి. 90 గేదెలు అయితే ప్రస్తుతానికి ఉన్నాయి. వారానికి అయితే ఒక 4-5 లోడ్స్ అయితే ఖచ్చితంగా మన డైరీ ఫామ్కి వస్తున్నాయి. ఇంకా నాకు తెలిసిన వరకు అయితే 7 లోడ్స్ వరకు వస్తాయి ఖచ్చితంగా. 70 నుంచి 60 గేదెల మధ్యలో అయితే ఖచ్చితంగా వస్తుంటాయి డైరీకి అయితే. స్పెషల్గా అయితే సండేకి అయితే ఒక 2 లోడ్లు అయితే ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే ఈ వారం కూడా 4 లోడ్లు వస్తున్నాయని చెప్తున్నారు సార్ అయితే, ఇవి వచ్చే సండే కూడా. ఇదైతే పొద్దున్నే ఈ వెహికల్లోనే లోడ్ వచ్చింది మనకైతే. ఇక్కడ చూడవచ్చు, హర్యానా నుంచి ఈ వెహికల్ చూస్తున్నారు కదా. గేదెలు కొన్న వాళ్ళు తీసుకెళ్ళడానికి వచ్చిన వెహికల్ ఇది. వాళ్ళు సొంతంగానే వెహికల్ తెచ్చుకున్నారు ఈ గేదెలు తీసుకెళ్ళడానికి. ఈ గేదెలు చూస్తున్నాయి, ఇవి మార్నింగ్ వచ్చిన లోడ్లో ఈ గేదెలు. అక్కడ చూస్తున్నారు రైతులు. వాళ్ళు చూసుకున్న గేదెలకి వాళ్ళు డీటెయిల్గా చెప్తున్నారు. ఏ గేదె ఎన్ని లీటర్ కెపాసిటీ, లాక్టేషన్ ఎంత అని కూడా చెప్పడం జరుగుతుంది. మనం అయితే ఒక్కొక్క గేదెని బయటికి ఇప్పి చూపిస్తాను నేను. ఈ గేదె చూస్తున్నాయి కదా, ఫస్ట్ గేదె. ఇది సెకండ్ లాక్టేషన్లో ఉంది గేదె. ఇది దూడ నిడిచి ఉంటుంది గేదె, చూడొచ్చు. గేదె చూస్తున్నారు కదా, అంటే క్వాలిటీ చూసుకోవచ్చు. రుమాలో ఇది వచ్చేసి 14 లీటర్ కెపాసిటీ, 14 to 16 లీటర్ ఉంటుంది ఇది. దూడ నిడిచి ఉంటలేదు, ఇబ్బంది పెడుతుంది. లెగిజో బాగా. ఈ గేదె చూస్తున్నాగా ఫస్ట్ లాక్టేషన్లో ఉంది గేదె. సైజ్ కూడా చూసుకోవచ్చు, అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు మనం. ఈ గేదె కెపాసిటీ వచ్చి 12 లీటర్ కెపాసిటీ. ఫస్ట్ లాక్టేషన్లో చూసినట్టయితే 12 లీటర్లు అయితే రెడీగా ఉన్నాయి గేదె దగ్గర. అడ్డర్ సైజ్ చూసుకోవచ్చు, పాలనారాలు చూసుకోవచ్చు. గ్యాప్ కూడా చాలా బాగుంది, ఇక్కడ చూడవచ్చు మనం. బ్యాక్ సైడ్ నుంచి చూడవచ్చు అడ్డర్. 10 గేదెలకు 10 దూడలు అయితే ఉన్నాయి అన్నిటికీ. ఈ లోడ్లో అయితే ఒక గేదె కూడా దూడ కూడా మిస్ కాలేదు. ఈ గేదె చూడవచ్చు, అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు. సైజులో కూడా చాలా బాగుంది గేదె అయితే. ఇలాంటి మంచి క్వాలిటీ గేదెలు కావాలంటే మజా డైరీ ఫామ్కి అయితే విజిట్ చేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయవచ్చు. అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 15 సబ్ రోడ్లో డైరీ ఫామ్ ఉంటుంది. అండ్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ వాట్సాప్ నెంబర్. హాయ్ అని పెడితే లొకేషన్ అనేది వస్తుంది. ఆ లొకేషన్ ద్వారా మజా డైరీ ఫామ్కి అయితే విజిట్ చేయవచ్చు. ఇక్కడ 365 రోజులు అయితే గేదెలు అయితే అవైలబుల్ ఉంటాయి సేల్కి అయితే. అన్ని పాడి గేదెలే ఉంటాయి. ఇక్కడ చుడి గేదెలు అయితే ఉంటాయి, అన్ని పాడి గేదెలే ఉంటాయి ఇక్కడ. ఈ గేదె చూస్తున్నాం కదా, ఇది కూడా సెకండ్ లాక్టేషన్లో ఉంది. అడ్డర్ సైజ్ చూసుకోవచ్చు. ఇక్కడ పాల నరాలు కూడా మంచిగా ఉన్నాయి. బ్యాక్ సైడ్ నుంచి అడ్డర్ సైజ్ చూడవచ్చు. घुमा लीजिए. ఇలాంటి మంచి క్వాలిటీ గేదెలు కావాలంటే మజా డైరీ ఫామ్ విజిట్ చేయవచ్చు మీరు. ఇక్కడ చూడవచ్చు బ్యాక్ సైడ్ నుంచి అడ్డర్ ఇది. ఈరోజు మార్నింగ్ దిగిన లోడ్లో ఉన్న గేదెలు ఇవన్నీ. ఓకే, ఇవన్నీ ఈరోజు మార్నింగ్ దిగిన లోడ్లోనే కొన్ని గేదెలు అయితే చూపడం జరిగింది. ఇలాంటి మంచి క్వాలిటీ గేదెలు కావాలంటే మజా డైరీ ఫామ్ విజిట్ చేయండి. 365 రోజులు అయితే గేదెలు అయితే అవైలబుల్ ఉంటాయి.